హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతూ 58,000 టచ్ చేస్తుంది. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను 57,900 మార్కెట్ ప్రైస్కి. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. $561 minus 50, 511. ఇక్కడ జస్ట్ ఓపెన్ అయిన 2 minutesకే ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు తొందరగా తీసుకున్నానంటే ఇక్కడ 58,000 టచ్ చేసింది. సో యాక్చువల్లీ ఇక్కడే తీసుకోవాల్సింది, కానీ మరీ తొందర అయిపోతుందని చెప్పి ఒక 1 minute ఆగాను. సో ఈ 1 minuteలో కొంచెం తగ్గింది. సో ఇక్కడ ఇప్పుడు నేను పుట్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే, బ్యాంక్ నిఫ్టీ నిన్న స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, అంటే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో లాస్ట్ 1 hour మాత్రం కొంచెం అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ని అందరినీ ఇది స్టాప్ లాస్ తినేసింది. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ హాఫ్ అవర్లో కొంచెం డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో ఓవరాల్గా లాస్ట్ డే రోజు ఇది డౌన్ సైడ్ మొమెంటం ఉంది. సో ఇక్కడ ఈ అంటే మ్యాక్సిమం ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ 58,000 లెవెల్ అవుతుందో దీనిపైనే ఉంటుంది. సో ఇవాళ సో ఇక్కడ 58,000 బ్రేక్ చేయలే కాబట్టి ఇక్కడ 3 times ఈ 58,000 లెవెల్ బ్రేక్ చేయలేదు. అంటే ఇదే సెల్లింగ్ మూమెంట్, డౌన్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అవుతుంది అనుకొని ఇప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్ తీసుకునేవాడిని. లేదా ఇవాళ ఫ్లాట్ ఓపెన్ అయింది కదా, ఈ ఫ్లాట్ ఓపెన్ అవుతూ ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇలానే ఇంకొక 2-3 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకునేవాడిని. బట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అవుతూ ఒకటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి సెకండ్ క్యాండిల్లో డౌన్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసేసరికి నేను ఇమీడియట్లీ ఎంట్రీ ఇచ్చాను ఇక్కడ. సో మేబీ మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తుండొచ్చు ఇక్కడ 58,000ని. బట్ 58,000ని బ్రేకప్ అయితే ఇవ్వదు, దీని బ్రేకప్ అయితే ఇవ్వదు. మళ్ళీ ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ అప్సైడ్ మొమెంటం ఇస్తే ట్రాప్ చేయడానికి 58,000 టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. కొంచెం అర్లీ ఎంట్రీ అయిపోయింది యాక్చువల్లీ, బట్ నో వరీస్. ప్రస్తుతం పొజిషన్ ప్రాఫిట్లోనే ఉంది. నిఫ్టీ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, సెన్సెస్ కూడా అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బట్ ఇది బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు స్లోగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో బయర్స్ అందరిని ఇక్కడ అట్రాక్ట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయర్ స్టాప్ లాస్ తినడం కోసం డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చేస్తుంది. సో ప్రస్తుతం 500 ప్రాఫిట్లో ఉంది, చూద్దాం ఏమవుతుందో.
ప్రాఫిట్ పెరిగింది, 1000 వరకు వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ బ్రేక్ చేయనంత వరకు మన ట్రేడ్ సేఫ్లో ఉన్నట్టే, రిస్క్ ఏం లేనట్టే. ఇన్ కేస్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందంటే 58,000 మన స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంది. అలా జరిగితే మాత్రం ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోయి షట్ డౌన్ చేసేసి వెళ్ళిపోవాలి, సిస్టమ్ ఏ కూర్చోవద్దు. సో ప్రస్తుతం మంచిగా మూమెంట్ ఇస్తుంది డౌన్ సైడ్. నిఫ్టీలో ఇప్పుడు స్టార్ట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం. సో ఇది కంటిన్యూ చేస్తుంది, ఇది ఇక్కడ వరకు, ఈ సపోర్ట్ లెవెల్ వరకు 24,500 వరకు ఇది కిందికి వస్తుంది. సో నిఫ్టీలో కూడా స్టార్ట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం. సో ఇది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు ఖచ్చితంగా వస్తుంది. దీని సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సెన్సెక్స్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 78,400 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ డౌన్ సైడ్ మొమెంటం సెన్సెక్స్లో కూడా డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. సో ఇది ఈ సపోర్ట్ వరకు వస్తుంది, 78,413 వరకు ఇది వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చేసి కొంచెం పెరిగింది, ఆల్మోస్ట్ 2,000 వరకు వెళ్తుంది. సో మన యూజువల్ టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్. సో 561కి మనం బై చేసాము, అంటే 661 మన టార్గెట్. సో 627లో ఉంది ప్రస్తుతం. సో ఇంకొక 30 పాయింట్స్, ఇంకొక 35 పాయింట్స్ వచ్చిందంటే మనం ఎగ్జిట్ అయిపోదాం. ప్రస్తుతం అయితే మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం మంచిగా కంటిన్యూ అవుతుంది. సో ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోదాం. 57,700 దగ్గర సపోర్ట్ ఉంది దీనికి. ఇన్కేస్ ఈ సపోర్ట్ని స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ చేస్తే మాత్రము నెక్స్ట్ సపోర్ట్ 57,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, బట్ అత్యాశకు పోవద్దు, నో గ్రీడీ. సో 100 పాయింట్స్ చాలు, 100 పాయింట్స్ బుక్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్లో మంచి మూమెంటం కంటిన్యూ అవుతుంది, డౌన్ సైడ్ మూమెంటం. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ ఎందుకో ఆలోచిస్తున్నట్టుంది. ఇక్కడ ఇంకొంచెం మూమెంటం ఇచ్చుంటే బాగుంటుండే. ప్రస్తుతం ప్రాఫిట్ తగ్గిపోయింది, 2,800 నుంచి 2,300కి వచ్చింది. బట్ ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉందాం, ఒక బిగ్ క్యాండిల్ ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే. ప్రస్తుతం ప్రాఫిట్ 2,000కి వచ్చింది. బట్ నిఫ్టీలో సెన్సెక్స్లో స్టార్ట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం, నిఫ్టీలో కొంచెం స్లో అయిపోయింది, దానివల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా స్లో అయిపోయింది. ఎస్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాము ఒక బిగ్ ప్రాఫిట్ దగ్గర. మా టార్గెట్ వస్తే చాలు. అసలు ఇందాక రీచ్ అయిన టార్గెట్, బట్ చూసుకోలేదు. అబ్బా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ టైం పాస్ చేస్తుంది ఇది. అబ్బా, చాలా తగ్గిపోయింది కదా ప్రాఫిట్. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది కొంచెం రిస్క్ మనకి. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది నిఫ్టీలో కూడా, సెన్సెస్లో కూడా. అబ్బో, ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది మనకి, బట్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బట్ మనము మళ్ళీ ఇంకొక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇస్తే బాగుంటుండే. ఇది ఇలానే కంటిన్యూ ఒక 2 క్యాండిల్స్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే బాగుంటుంది, ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఇది
మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుంది. చాలా టైం వేస్ట్ ఉంది ఈ ప్రాసెస్లో. ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇందాక బుక్ చేయాల్సింది 2900లో 2800 వరకు వచ్చింది. ఓకే, నో వరీస్, మళ్ళీ వస్తుంది, చేద్దాం. ఓకే ఫైన్. ఓకే 3000 రాగానే బుక్ చేసేద్దాం. అబ్బా, ఇది ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఓకే, నిఫ్టీ సపోర్ట్ తీసుకోవట్లేదు కాబట్టి ఛాన్స్ ఉంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ రావడానికి. ఇది సపోర్ట్ బ్రేక్ చేయడానికి, ఈ సపోర్ట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. నో వరీస్. యా, ఎస్. బుక్ చేసాం ప్రాఫిట్ 2600 ప్రాఫిట్ బుక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.